జరిగిందంతా ఒక పీడకలు అనుకొని అన్నీ మర్చిపో అమ్మా. ఒక తండ్రిగా నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాను. ఇక మీదట అన్నీ నేనే చూసుకుంటాను. నీకోసం ఇవన్నీ వదిలేసి నీకోసమే ఉంటానమ్మా. నా జీవితం రాజు అనుకున్నాను నాన్న. రాజు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. దుబాయ్కి వెళ్తానని చెప్పి మంచి పని చేసేవరా అయ్యా. మనకు జరిగిన అవమానానికి మీ అమ్మ ఎక్కువగా బాధపడతా ఉన్నది. నువ్వెక్కడుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందోనని చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒరే అయ్యా, నిన్ను దుబాయ్ పంపటానికి కష్టంగా ఉన్నా నీ క్షేమం కోరే ఒప్పుకుంటున్నావు. ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడ్డాక వద్దు గాని. రూప జీవితం ఇలా అయిపోయిందండి సుమా. వదిన బతికే ఉంది. రూప గురించి ప్రతిదీ తెలుసుకుంటూనే ఉంది. రూప ప్రేమను కూడా తెలుసుకుని పెళ్లి చేసింది. కానీ బావగారు భయపడుతున్నట్టు రూపని బావగారికి దూరం చేయాలనుకుంటే రూపకి డైరెక్ట్గా కనిపించటం కానీ తనతో తీసుకెళ్ళటానికి కానీ ప్రయత్నించాలి కదండి. అలా ఏం చేయలేదు కదా. పరిస్థితులన్నీ చక్కబడతాయి. నీకు నేనున్నానమ్మా. నువ్వు ధైర్యంగా ఉంటావు. రే దీపక్, విరూపాక్షి గురించి అందరికీ తెలిసిపోయింది కాబట్టి విరూపాక్షి ఆస్తి జోలికి వెళ్ళటం కష్టం. మిగిలిన ఆస్తినైనా దక్కించుకుందాం. అవును మమ్మీ, ఆ ఆస్తి కూడా దక్కకపోతే ఆ మందారం మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుందేమో. అలాంటి పరిస్థితే వస్తే సావనైనా చద్దం గాని దాని మీద ఆధారపడి మాత్రం బ్రతకద్దు. ఇంకేటి నువ్వు ఆలోచించుకురా అయ్యా. తనొస్తే తీసుకువెళ్ళండి. రాజన్న, నువ్వు నిజంగానే రూపని మర్చిపోయి దుబాయ్లో ఉండగలవా? అసలు నువ్వు వెళ్ళగలవా? ఈడుండిట్లా బాధపడు కన్నా ఆడ దూరంగా వెళ్ళి అన్నీ మర్చిపోవడమే మంచిది వరాలు. మర్చిపోవడం అంత సులువు కాదు మళ్ళీ. ఒరే అయ్యా, అమ్మాయి గారి స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారా. అమ్మాయి గురి చేసిందంటూ తప్పేటి అనిపించట్లేదు. ఒక మనిషిగా నీ బాధను అర్థం చేసుకోగలను. ఒక తండ్రిగా నీ బాధను తీర్చలేకపోతున్నాను రయ్యా. నన్ను క్షమించరయ్యా, నన్ను క్షమించు. ఒరే నాయనా, ఇదిగో నువ్వు దుబాయ్కి వెళ్ళడానికి కావలసిన డబ్బు ఇందా.
రాజు ఇదిగో పాస్పోర్టు. ఇది రావడానికి డబ్బు సమకూర్చడానికి రేణుక చాలా సాయం చేసిందిరా. ఉమ్. ఏందోదినే గట్లంటావు? రేణుకకి కాబోయేవాడి కోసం గా మాత్రం చెయ్యొద్దా ఏంది? ఏం లేదులే రాజు, మీ పెండ్లి కోసమని రేణుకకి కొన్ని నగలు చేపించిన, గవన్నీ తాకట్లో పెట్టింది. నువ్వీడ బాధపడుడు చూసి తట్టుకోలేక దుబాయ్ పంపిస్తున్నది గంతనే. రాజు, అత్తామామల గురించి నువ్వేం ఫికర్ కాకు. వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు సాధించాలనుకున్నది సాధించాకనే తిరిగిరా. ఎన్నేళ్ళైనా పర్వాలేదు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా రాజు. మీరందరూ ఇలాగుంటే ఆడేలా బయలుదేరతాడు? ఒరే నాయన, ఆ ఏజెంట్ ఎవరు వచ్చి నేను తీసుకెళ్తాంట. వెళ్ళి బట్టలు సర్దుకో, వెళ్ళు. ధనాలు, నువ్వు కూడా వెళ్ళు. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. నిన్నటి వరకు ప్రతిరోజు ఈ ఇంట్లో రాజున్నాడు. ఈ టైం కల్లా రాజుని చూసేదాన్ని, రాజు గొంతు వినేదాన్ని, రాజుతో మాట్లాడేదాన్ని. ఈ రోజు నుంచి రాజు రాడు అనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను. పాపం రాజు. నాకు తెలుసు రాజు, నీ ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు. త్వరగా వెళ్ళు. ఏంటా లుక్కు? వెళ్ళవయ్యా బాబు. నేను చేసే సౌండ్ కోసం ఆ అమ్మాయి గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. పెద్దయ్య గారిని అమ్మాయి గారిని చూడకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. నేను లేకుండా ఆ అమ్మాయి గారు ఎలా బతుకుతారో కూడా తెలియదు. నేను దుబాయ్ వెళ్ళిపోతే అమ్మాయి గారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఒరే నాయనా, యారైపోతుందిరా, దేవుడికి దండం పెట్టుకోవాలిరా. రాజు, నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళావే కానీ నా మనసులో నుండి, నా ఆలోచనల నుండి ఎప్పటికీ బయటికి వెళ్ళలేవు. నువ్వు ఎప్పటికీ నా రాజువే.
ఎందుకు బాధపడుతున్నావు మందారం? రాజు నాకు దూరం అయ్యాడని బాధపడుతున్నావా? ఏం బాధపడకు. రాజు ఎప్పటికీ నాకు దూరం కాడు. అమ్మాయి గారు, రాజన్న మనందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఏమంటున్నావు మందారం? అవునమ్మాయి గారు, రాజన్న ఈ రోజే దుబాయ్కి వెళ్ళిపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు మందారం? రాజు దుబాయ్కి వెళ్ళడం ఏంటి? నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి రాజు ఎక్కడికి వెళ్ళడు మందారం. నువ్వేదో తప్పుగా విన్నట్టున్నావు. లేదమ్మాయి గారు, ఇప్పుడే ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాడు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఎక్కడికి బయలుదేరుతున్నావు మై డియర్ రూపా? గౌతమ్, నీకెన్నిసార్లు చెప్పారు ఈ గుమ్మలో అడుగు పెట్టదని? కూల్ అంకుల్, కూల్. గౌతమ్, ఏమైంది గౌతమ్? ఏంటిలా వచ్చావు? అక్క, వీడెందుకు లోపలికి రానిచ్చారు? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేకుండా మళ్ళీ మళ్ళీ మా ఇంటికి ఎందుకు వస్తున్నావు నువ్వు? నీలాంటి నీచుడికి మా ఇంట్లో అడుగు పెట్టా అర్హత లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోతాను అంకుల్, పోతాను. మీకు చెప్పాల్సింది చెప్పే పోతాను. నిన్న జరిగిన ఫ్యామిలీ డ్రామా తర్వాత మా చిన్న మామయ్య పెద్ద మామయ్య కలిసి నాతో డిస్కస్ చేశారు. ఫైనల్గా మీకు ముఖ్యమైన మాట చెప్పమన్నారు. ఆ మాట మీకు నచ్చకపోతే నెక్స్ట్ మీరు వినబోయే ముఖ్యాంశాలు కూడా చెప్పమన్నారు. నీ ముఖ్యమైన మాట వద్దు, నీ ముఖ్య అంశాలు వద్దు. ముందు బయటికి పోరా. పోతా అంకుల్, కానీ మీకు ముఖ్యాంశాలు వినిపించే పోతాను. బ్రేకింగ్ న్యూస్. ఈరోజు ముఖ్యాంశాలు ఏంటి అంటే, హెల్త్ మినిస్టర్ సూర్య ప్రతాప్ ఇంట్లో సోదాలు చేసిన సిబిఐ, తన మినిస్ట్రీని అడ్డం పెట్టుకొని సంపాదించిన అక్రమాస్తుల్ని జప్తు చేసిన ప్రభుత్వం, చేసిన అక్రమాలన్నీ బయటపడడంతో మినిస్ట్రీ నుంచి తొలగిపోయిన ఎంఎల్ఏ సూర్య ప్రతాప్. పరువు పోయి, ఆస్తి పోయి, ఆరోగ్యాన్ని కాపాడుకుని కుటుంబాన్ని పోషించుకోవడానికి తను ఎంతో ఆశగా నిర్మించుకున్న ఇంటిని అమ్మకానికి పెట్టి కుటుంబంతో సహా రోడ్డున పడ్డా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సూర్య ప్రతాప్. ఆ బాధ తట్టు
తమ్ముడు, ఆ గౌతమ్ చెప్పింది చూస్తుంటే వాళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారు. మనకి తెలిసినంత వరకు మనల్ని మోసం చేసింది, మనకి ద్రోహం చేసింది ఆ రాజుగాడు, వాడి ఫ్యామిలీ. మనకి విరూపాక్షి పెళ్లి చేసిందని చెప్పి సాయం చేసింది గౌతమ్ వాళ్ళ మావయ్య. అక్క, ఇక ఈ విషయాల గురించి ఇంట్లో మాట్లాడకండి. రాజు దుబాయ్కి వెళ్ళిపోతున్నాడు. నాన్నేమో హార్ట్ పెయిన్తో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజు కోసం వెళ్ళడం కన్నా చేస్తాడు. సంతోషంగా వెళ్ళిరారా. ఒరే అయ్యా, అమ్మాయి గారిని వదిలి వెళ్ళటం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. అమ్మాయి గారికి నీ చేత తాళి కట్టించి మీ మధ్య బంధం పెంచి మీ బంగారు భవిష్యత్తుకి మంచి దారులేద్దాం అనుకున్నాను. ఇంత దారుణం జరుగుతుందని నేను ఊహించలేదురా అయ్యా. అయ్యగోరిని ఆ అమ్మాయి గోరిని మమ్మల్ని ఎప్పుడు వదలలేదు. ఈ ఊరు కూడా దాటలేదు. ఇప్పుడు ఏకంగా దేశమే దాటి వెళ్తున్నావు. ఎలాగుంటావురా అయ్యా ఒక్కడవే? రూపా, నీ ఆలోచనలు ఎటు వెళుతున్నాయో, నీ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయో నాకు తెలుసు. కానీ ఆ ఆలోచనలతో పాటు అడుగులు కూడా ఆగిపోవాలి. అలా కాదని ముందుకు పోవాలనుకుంటే వెళ్ళు. ఆ మరుక్షణమే నా గుండె ఆగిపోతుంది. ఏటయ్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఏట్నేది ముచ్చలు, మనల్ని వదిలి ఊరు దాటే వెళ్ళలేదు కదా. అలాంటోడు మనల్ని దాటి దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు. ఇన్నాళ్ళు కళ్ళ ముందు చూసి చూసి అలవాటు పడ్డ మనం ఈయన్ని చూడకుండా ఎలాగుండాలా అని ఆలోచిస్తున్నాను. అన్నా, మీరేం ఫికర్ కాకురి. రాజు కొంచెం కుదురుకునే వరకు ఉంటాడు. అన్నీ చక్కబడ్డాక వచ్చేస్తాడు. అప్పుడు రేణుకకి రాజుకి లగ్గం చేసేస్తే అన్నీ కుదురుకుంటాయి. అలా జరిగిన నువ్వు వెనక్కి రాకూడదు. అవును రూపా, నువ్వు వాడిని కలవనని, వాడితో మాట్లాడనని నాకు మాటివు రూపా. అమ్మాయి గోరితో మాట్లాడనని, కలవనని, అమ్మాయి గోరి గురించి అయ్య గోరి గురించి అస్సలు ఆలోచించనని నాకు మాటివు నాయనా.